హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'శోభనం ఒక నరకమైతే' పార్ట్ 4. ఇక కథలోకి వెళితే రాత్రి 10 గంటలు దాటింది. పోలీస్ స్టేషన్ ఆవరణ అంతా నిశ్శబ్దంగా ఉంది. సేఫ్ హౌస్గా పిలువబడే ఆ చిన్న గదిలో ఒక పాత ఫ్యాన్ కిర్రు కిర్రుమంటూ తిరుగుతుంది. ఆ చప్పుడు తప్ప మరే శబ్దమూ లేదు. అంజలి జ్వరంతో వణుకుతూ ఒక పాత దుప్పటి కప్పుకొని మంచం మీద నిద్రపోతుంది. ఇన్నేళ్ల తర్వాత ఆమెకు ఇది ఒక సురక్షితమైన రాత్రి అని ఆమె నమ్ముతుంది. కానీ ఆ రాత్రే వాళ్ళ పాలిట ఆఖరి రాత్రి కాబోతుందని ఆమెకు తెలియదు. వెన్నెలకు మాత్రం నిద్ర రావడం లేదు. ఆమె మెదడు ఒక యంత్రంలా పనిచేస్తుంది. తన భుజంపై ఉన్న కత్తి గాయం నొప్పి పెడుతున్న ఆమె దృష్టి అంతా బయట కాపలా ఉన్న ఇద్దరు కానిస్టేబుల్స్ మీదే ఉంది. కిటికీ సందులో నుంచి బయటకు చూసింది. ఆ ఇద్దరు కానిస్టేబుల్స్ కుర్చీలు వేసుకొని కూర్చొని సిగరెట్లు తాగుతూ గుసగుసలాడుకుంటున్నారు. ఎవరా మాధవ? భైరవ్ అన్న పంపిన డబ్బులు చేతికి అందాయా? ఒక కానిస్టేబుల్ అడిగాడు. అందాయిరా, 2 లక్షలు అడ్వాన్స్ పంపాడు. పని పూర్తి కాగానే మరో 3 లక్షలు ఇస్తారట. రాత్రి 2 గంటలకు రంగగాడు తన మనుషులతో వస్తాడు. మనం తలుపు తీసి పక్కకు తప్పుకుంటే చాలు. ఆ తర్వాత వాళ్ళే ఈ ఇద్దరు ఆడవాళ్లను ఊపిరి తీసి ఆత్మహత్యలాగా సీన్ క్రియేట్ చేస్తారు. ఉదయాన్నే ఎస్పీ విక్రమ్ వచ్చి చూసి షాక్ అవ్వాలి అంటూ రెండోవాడు పైశాచికంగా నవ్వాడు. ఆ మాటలు విన్న వెన్నెల గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. ఆమె రక్తం గడ్డు కట్టుకుపోయింది. రక్షించాల్సిన పోలీసులే రాక్షసులతో చేతులు కలిపారు. అంటే ఎస్పీ విక్రమ్ వాళ్ళను ఇక్కడ భద్రంగా ఉంచాలనుకుంటే భైరవ్ మాత్రం దాన్ని తన వనరులతో ఒక మరణ శాసనంగా మార్చేశాడు. రాత్రి 2 గంటలకు తమ చావు ఖాయం. అంజలిని లేపి పారిపోదామన్న బయట గడియ వేసి ఉంది. ఇప్పుడు నేను ఏం చేయాలి? దేవుడా, ఎవరైనా కాపాడే వాళ్ళు ఉన్నారా అని మనసులోనే ఏడ్చింది వెన్నెల. కానీ ఆమెకు తెలుసు, ఏడుపుల వల్ల ప్రాణాలు దక్కవని. సమయం రాత్రి 11 అవుతుంది. ఇంకో 3 గంటల సమయం మాత్రమే ఉంది. ఈ 3 గంటల్లో తను ఆ జర్నలిస్ట్ సూర్యను కాంటాక్ట్ చేయాలి. ఎలాగైనా ఆ కానిస్టేబుల్స్ దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ను తస్కరించాలి. వెన్నెల గది అంతా కలియజూసింది. గదిలో ఒక చిన్న బాత్రూమ్ ఉంది. బాత్రూమ్కి లోపల గడియ ఉంది. గదిలో ఒకటే బల్బు వెలుగుతుంది. వెన్నెల మెదడులో ఒక ప్రమాదకరమైన ఆలోచన మెదిలింది. ఈ ప్లాన్ విఫలమైతే వాళ్ళు 2 గంటల కంటే ముందే చనిపోవడం ఖాయం. కానీ వేరే దారి లేదు. ఆమె నెమ్మదిగా తన చీర కొంగు తీసుకొని ఒక కప్పులా మడిచింది. నేల మీద ఉన్న కొద్దిగా నీళ్లను ఆ గుడ్డకు అద్ది దాన్ని తీసుకువెళ్ళి వెలుగుతున్న ఆ బల్బుకు గట్టిగా తగిలేలా విసిరింది. వేడిగా ఉన్న బల్బుకు చల్లటి నీటి చుక్కలు తగలగానే టప్పుమని పెద్ద శబ్దం చేస్తూ బల్బు పగిలిపోయింది. గదిలో అమాంతం చిమ్మ చీకటి అలుముకుంది. షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల చిన్నపాటి మంట వచ్చి వెంటనే ఆగిపోయింది. బయట ఉన్న కానిస్టేబుల్స్ ఉలిక్కిపడి లేచారు. ఏంట్రా ఆ శబ్దం అని ఒకడు అడిగాడు. లోపల బల్బు పేలినట్లు ఉంది. ఈ పాత బిల్డింగ్ వైరింగ్ ఎప్పుడూ ఇంతే. ఉండు, టార్చ్ ఆన్ చేసి చూద్దాం అంటూ మాధవ్ అనే కానిస్టేబుల్ తన స్మార్ట్ ఫోన్ తీసుకొని ఫ్లాష్ లైట్ ఆన్ చేసి గది తలుపు గడియ తీశాడు. తలుపు తీసుకొని మాధవ్ లోపలికి అడుగుపెట్టాడు. వెన్నెల అప్పటికే తలుపు పక్కన గోడకు ఆనుకొని నిలబడి ఉంది. మాధవ్ ఫ్లాష్ లైట్ వెలుతురు మంచం మీద నిద్రపోతున్న అంజలి మీద పడింది. సరిగ్గా అదే అదును చూసుకొని వెన్నెల తన కాలికున్న బలాన్నంతా ఉపయోగించి మాధవ్ మోకాలి వెనక భాగంలో బలంగా తన్నింది. ఊహించని ఈ దాడికి అతను కింద పడిపోయాడు. అదే క్షణంలో వెన్నెల అతని చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ లాక్కొని వేగంగా వెళ్ళి బాత్రూంలోకి దూరి లోపల గడియ పెట్టేసుకుంది. కానిస్టేబుల్ మాధవ్ తేరుకొని బాత్రూం తలుపు దగ్గరకు వచ్చి గట్టిగా బాదడం మొదలుపెట్టాడు. ఏయ్, తలుపు తీయవే! నా ఫోన్ తీసుకొని ఏం చేస్తున్నావే? తలుపు తీయకపోతే నిన్ను ఇప్పుడే ముక్కలు చేసి చంపేస్తాను అంటూ బూతులు తిడుతూ తలుపును కాలితో తన్నుతున్నాడు. బయట ఉన్న మరో కానిస్టేబుల్ కూడా లోపలికి వచ్చి తలుపును బద్దలు కొట్టడానికి ప్రయత్నించాడు. బాత్రూం లోపల చీకటిగా ఉంది. వెన్నెల చేతులు వణుకుతున్నాయి. భైరవ్ ఆఫీస్లో దొరికిన ఫైల్స్ చూసినప్పుడు ఒక పేపర్ మీద జర్నలిస్ట్ సూర్య ఫోన్ నెంబర్ ఆమెకు గుర్తుండిపోయింది. ఆర్కిటెక్చర్ స్టూడెంట్ కావడం వల్ల ఆమెకు నెంబర్స్, మ్యాప్స్ ఇట్టే గుర్తుండిపోతాయి. చేతిలో ఉన్న ఫోన్కు స్క్రీన్ లాక్ లేదు. వెంటనే డయల్ ప్యాడ్ ఓపెన్ చేసి తన జ్ఞాపక శక్తిని కూడదీసుకొని ఆ 10 అంకెల నంబర్ను డయల్ చేసింది. ఫోన్ రింగ్ అవుతుంది. గుండె వేగం పెరుగుతుంది. బయట బాత్రూం తలుపు పగిలిపోయేలా శబ్దం వస్తున్నాయి. హలో! అవతల వైపు నుండి ఒక గంభీరమైన వాయిస్ వినిపించింది. సూర్యగారేనా? వెన్నెల అదుర్దగా అడిగింది. అవును, ఎవరు?
అన్న దయచేసి ఫోన్ కట్ చేయకండి. నా పేరు వెన్నెల. నేను భైరవ్ రెండవ భార్యను. భైరవ్ ఒక సైకో కిల్లర్ అని మీకు ముందే తెలుసు. అతని మొదటి భార్య అంజలి బ్రతికే ఉందని, ఆమెను అతను ఇన్నేళ్లుగా ఒక చీకటి గదిలో బంధించాడని నిరూపించే ఆధారాలు అన్నీ నా దగ్గర ఉన్నాయి. భైరవ్ మెడికల్ రిపోర్ట్స్, అంజలి ఫోటోలు, డైరీ అన్నీ నా దగ్గర భద్రంగా ఉన్నాయి అని ఒక శ్వాసలో చెప్పేసింది వెన్నెల. అవతల వైపు సూర్య ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఇన్నేళ్లుగా అతను భైరవ్ మీద పోరాడుతున్నాడు. కానీ ఆధారాలు లేక ఓడిపోయాడు. ఇప్పుడు ఆ ఆధారాలు ఏకంగా భైరవ్ భార్య తీసుకువచ్చింది. వెన్నెల, నువ్వు ఎక్కడ ఉన్నావు? ఆధారాలు ఎక్కడ ఉన్నాయి అని ఆతృతగా అడిగాడు సూర్య. నేను ఇప్పుడు టౌన్ పోలీస్ స్టేషన్ వెనక ఉన్న సేఫ్ హౌస్లో ఉన్నాను. అంజలి కూడా నాతోనే ఉంది. కానీ సార్, ఇక్కడ పోలీసులు భైరవ్కు అమ్ముడుపోయారు. రాత్రి 2 గంటలకు మమ్మల్ని చంపి ఉరి తీయడానికి ప్లాన్ చేశారు. ఇప్పుడే బయట తలుపు బద్దలు కొడుతున్నారు. నా దగ్గర ఉన్న ఆధారాలు ఎస్పీ గారికి చూపించినా అతను ఏమీ చేయలేకపోయాడు. మీరే ఒక మీడియా ఛానల్ తీసుకొని లైవ్ కవరేజ్తో ఇక్కడికి రాకపోతే రేపు ఉదయానికి మేము బ్రతికి ఉండం సార్, ప్లీజ్ అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది వెన్నెల. సూర్యకు పరిస్థితి తీవ్రత అర్థమైంది. భయపడకు వెన్నెల, నేను ఇప్పుడే నా టీంతో కెమెరాలతో బయలుదేరుతున్నాను. వాళ్ళు నేను ఏమీ చేయలేరు. కనీసం అరగంట పాటు ఆ తలుపులు బద్దలు కాకుండా చూసుకో. ఐ విల్ బీ దేర్ అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. వెన్నెల వెంటనే కాల్ హిస్టరీ డిలీట్ చేసి ఆ ఫోన్ను బాత్రూమ్ కిటికీలో నుంచి బయటకు చెట్ల పొదల్లోకి విసిరేసింది. ఆ తర్వాత 2 నిమిషాలకే బాత్రూమ్ పాత చెక్క తలుపు బద్దలైపోయింది. 2 కానిస్టేబుల్స్ లోపలికి చొచ్చుకొని వచ్చారు. వాళ్ళల్లో ఒకడు వెన్నెల జుట్టు పట్టుకొని లాగి బయట గదిలోకి విసిరేశాడు. నా ఫోన్ ఏదే? ఎవరికి కాల్ చేశావే? అంటూ మాధవ్ వెన్నెల ముఖం మీద బలంగా కొట్టాడు. వెన్నెల పెదవి పగిలి రక్తం కారింది. ఫోన్ కిటికీలో నుంచి బయటకు పడేశాను. ఎవరికి కాల్ చేయలేదు. భయంతో దాక్కున్నాను అని అబద్ధం చెప్పింది వెన్నెల. కానిస్టేబుల్స్ బయటికి వెళ్ళి వెతుకుదామనుకున్నారు. కానీ చీకట్లో ఎక్కడ దొరుకుతుందిలే అని విసిగిపోయారు. రాత్రి 2 గంటల వరకు ఎందుకురా? రంగగాడికి ఫోన్ చేసి ఇప్పుడే రమ్మని చెప్పు. ఈ ముండాకు బ్రతికే ఆశ ఎక్కువైంది. ఇప్పుడే వీళ్ళ ప్రాణాలు తీసేద్దాం అని కోపంగా అరుస్తూ బయటకు వెళ్ళి మళ్ళీ గదికి గడియ వేశారు. సమయం రాత్రి 1 గంట దాటింది. అంజలి గొడవకు మెలకువ వచ్చి వెన్నెల పగిలిన పెదవి చూసి భయంతో ఏడవడం మొదలుపెట్టింది. ఏమైంది వెన్నెల? వాళ్ళు నిన్ను కొట్టారా? మనం చనిపోవడం ఖాయమా అని వణుకుతూ అడిగింది. వెన్నెల అంజలిని గట్టిగా హత్తుకుంది. ఏడవకు అంజలి, మన చావు ఇంత సాధారణంగా రాదు. నేను జర్నలిస్ట్ సూర్యకి ఫోన్ చేశాను. అతను ఆధారాలు తీసుకొని మీడియాను తీసుకువస్తానన్నాడు. ఈ రాత్రి ఒక పెద్ద యుద్ధం జరగబోతుంది అని ధైర్యం చెప్పింది. కానీ లోపల ఆమెకు కూడా భయంగానే ఉంది. సూర్య సమయానికి రాకపోతే ఈ గూండాల చేతిలో నరకం చూడాల్సి వస్తుందని ఆమెకు తెలుసు. బయట జీపు టైర్ల చప్పుడు వినిపించింది. సుమారు 5గురు మనుషులు చేతుల్లో తాడు, ఇనుప రాడ్లు పట్టుకొని సేఫ్ హౌస్ వైపు వస్తున్నారు. వాళ్లకు ముందు రంగా నడుస్తున్నాడు. ఏంట్రా, టైం కంటే ముందే పిలిచారు. ఎస్పీ విక్రమ్ గాడు గాని అటువైపు వచ్చాడా అని రంగా కానిస్టేబుల్స్ను అడిగాడు. లేదు రంగా, ఈ పిల్ల మహా తిక్కది. ఏదేదో చేస్తుంది. ముందే పని ముగిస్తే మనకు ప్రశాంతంగా ఉంటుంది. తలుపు తీస్తున్నాను. ఇద్దరిని సీలింగ్ ఫ్యాన్ కేసి ఉరి తీయండి అంటూ మాధవ్ గడియ తీశాడు. గది తలుపులు బార్లా తెరుచుకున్నాయి. రంగ తన మనుషులతో లోపలికి అడుగుపెట్టాడు. వెన్నెల, అంజలి ఇద్దరు గోడకు ఆనుకొని నిలబడ్డారు. రంగా చేతిలో ఉన్న ఉరితాడును చూసి అంజలి స్పృహ తప్పి కింద పడిపోయింది. వెన్నెల మాత్రం తన కళ్ళల్లో మృత్యును చూస్తూ కూడా చేతికి దొరికిన ఒక పాత ఇనుప చవ్వాను ఆయుధంగా పట్టుకొని నిలబడింది. ఏంటే, మా మీద దాడి చేస్తావా? భైరవ్ అన్నకే చుక్కలు చూపించావట కదా. కానీ రంగగాడి ముందు నీ ఆటలు సాగవు అంటూ ముందుకు వచ్చాడు రంగా. నన్ను ముట్టుకుంటే నీ ప్రాణాలు తీస్తాను రా కుక్క అని గర్జించింది వెన్నెల. కానీ 4 గూండాలు ఒక్కసారిగా వెన్నెల మీదకు పడి ఆమె చేతిలో ఉన్న చువ్వాను లాక్కొని ఆమె 2 చేతులను వెనక్కి విరిచి పట్టుకున్నారు. రంగా నవ్వుతూ ఆ ఉరితాడును వెన్నెల మెడకు వేయడానికి సిద్ధమయ్యాడు. వెన్నెల గిలగిలా కొట్టుకుంటుంది. కానీ ఆ కండల వీరుల పట్టం నుండి ఆమె తప్పించుకోలేకపోయింది. ఉరితాడు ఆమె మెడకు తగిలింది. ఊపిరి ఆడడం లేదు. కళ్ళ ముందు చీకటి కమ్ముకుంటుంది. సూర్య రాలేదా అని ఆమె మనసు రోదిస్తుంది. సరిగ్గా రంగ ఆ తాడును పైకి లాగపోతున్న క్షణంలో సేఫ్ హౌస్ బయట ఉన్న 2 కానిస్టేబుల్స్ బూట్ల చప్పుళ్ళు చేస్తూ నేల మీద పడిపోయిన శబ్దం వినిపించింది. రంగ తన మనుషులతో ఒక్కసారిగా ఆగిపోయి గుమ్మం వైపు చూశాడు.
చీకటిని చీల్చుకుంటూ గుమ్మంలో ఎస్పీ విక్రమ్ నిలబడి ఉన్నాడు. అతని చేతిలో లాఠీ ఉంది. కళ్ళల్లో ఉగ్రరూపం కనిపిస్తుంది. అతని వెనక ఇద్దరు సాయుధ పోలీసు అధికారులు ఉన్నారు. పోలీస్ స్టేషన్ లోపలే మర్డర్ చేస్తారా బ్లడీ బాస్టర్స్ అని గర్జిస్తూ ఎస్పీ విక్రమ్ ఒక ఉదుటిన గదిలోకి దూసుకువచ్చాడు. విక్రమ్ లాఠీ దెబ్బ రంగా తల మీద పడింది. రంగా అమ్మా అని అరుస్తూ కింద పడిపోయాడు. విక్రమ్తో వచ్చిన పోలీసులు మిగతా గూండాలను క్షణాల్లో చితకబాది కింద పడేశారు. వెన్నెల మెడకు ఉన్న ఉరితాడును విక్రమ్ స్వయంగా తొలగించాడు. వెన్నెల పెద్దగా గాలి పీల్చుకుంటూ కింద పడిపోయింది. సార్, మీరు ఇక్కడికి ఎలా వచ్చారు అని వణుకుతూ అడిగింది వెన్నెల. విక్రమ్ ఆమెకు నీళ్లు ఇస్తూ, ఒక పోలీస్ ఆఫీసర్గా నా బాధ్యత నన్ను నిద్రపోనివ్వలేదు వెన్నెల. భైరవ్ సైలెంట్గా వెళ్ళిపోవడమే నాకు అనుమానం తెప్పించింది. అందుకే ఇంటికి వెళ్లకుండా స్టేషన్ బయటే నా జీప్లో కాపలా ఉన్నాను. నా డిపార్ట్మెంట్లోనే ఇలాంటి కుక్కలు ఉన్నాయని ఇప్పుడు తెలిసింది. ఈ కుక్కల్ని ఇప్పుడే లోపల వేస్తాను అని పొల్లు కొరుకుతూ చెప్పాడు విక్రమ్. అదే సమయంలో పోలీస్ స్టేషన్ ఆవరణలోకి 3 ఇన్నోవా కార్లు వేగంగా వచ్చి బ్రేకులు వేశాయి. ఆ కార్ల మీద పెద్ద అక్షరాలతో న్యూస్ 24/7 అని రాసి ఉంది. కారు డోర్లు తెరుచుకొని కెమెరాలు, లైట్లు పట్టుకొని మీడియా ప్రతినిధులు బండి దిగారు. వాళ్ళ మధ్యలో నుండి ఒక వ్యక్తి నడుచుకుంటూ వచ్చాడు. అతను చూడడానికి చాలా పాష్గా, నిప్పు కణికలా ఉన్నాడు. అతని జర్నలిస్ట్ సూర్య. సూర్య నేరుగా సేఫ్ హౌస్లోకి వచ్చాడు. అక్కడ కింద పడి ఉన్న గూండాలను, ఎస్పీ విక్రమ్ను చూసి పరిస్థితి అర్థం చేసుకున్నాడు. కెమెరామాన్కు సైగ చేశాడు. కెమెరాలు ఆన్ అయ్యాయి. ఫ్లాష్ లైట్లు వెలిగాయి. ఎస్పీ విక్రమ్ గారు ఒక సైకోపాత్ గురించి ఆధారాలు ఇస్తే మీరు పట్టించుకోలేదని, పోలీసుల సంరక్షణలోనే ఇక్కడ హత్యకు కుట్ర జరుగుతుందని మాకు సమాచారం అందింది. దీనికి మీరు ఏం సమాధానం చెబుతారు అని మైక్ ముందు పెట్టి అడిగాడు సూర్య. విక్రమ్ కెమెరా వైపు చూసి ఎంతో హుందాగా మాట్లాడాడు. సూర్య గారు, నేను వ్యవస్థకు కట్టుబడి ఉన్నాను. కానీ ఇక్కడ జరుగుతున్న అన్యాయం మీద నేను మౌనంగా లేను. ఇప్పుడు భైరవ్ పంపిన కిరాయి హంతకులను నేను అరెస్ట్ చేశాను. ఈ వెన్నెల, అంజలి ప్రాణాలకు నాదే పూచి. భైరవ్ ఎంతటి వాడైనా రేపు ఉదయం నా అరెస్ట్ వారెంట్ నుండి తప్పించుకోలేడు. సూర్య వెన్నెల దగ్గరకు వచ్చాడు. వెన్నెల, నీ ధైర్యానికి సెల్యూట్. ఎక్కడ ఆ ఆధారాలు? రాష్ట్రం మొత్తం ఈ రోజు రాత్రి నిద్రపోకూడదు. ఆ రాక్షసుడి బండారం బయట పెడదాం అని అడిగాడు. వెన్నెల తన నడుము దగ్గర ఉన్న కవర్ తీసి సూర్య చేతిలో పెట్టింది. ఇందులో ప్రతి ఆధారం ఉంది సార్. వాడిని ఇక ఏ శక్తి కాపాడనేకూడదు అని కన్నీళ్లతో చెప్పింది. సూర్య ఆ ఫైల్స్ తెరిచి కెమెరా ముందు చూపిస్తూ లైవ్ రిపోర్టింగ్ మొదలుపెట్టాడు. రాష్ట్ర ప్రజలారా, పెద్ద మనిషి ముసుగులో ఉన్న ఒక భయంకరమైన సైకో కిల్లర్ భైరవ్ అసలు రంగు ఇది. తన మొదటి భార్యను జంతువులా బంధించి రెండవ భార్యను చంపాలని చూసిన ఈ ఉన్మాది కథ. న్యూస్ 24/7 ఎక్స్క్లూజివ్. ఆ అర్ధరాత్రి సమయంలో టీవీ ఛానల్స్ అన్నీ ఈ వార్తతో దద్దరిల్లిపోయాయి. ఆధారాలు అన్ని పబ్లిక్ డొమైన్లోకి వచ్చేశాయి. ఇప్పుడు హోమ్ మినిస్టర్ కూడా భైరవ్కు సపోర్ట్ చేసే సాహసం చెయ్యడు. వెన్నెల ఆడిన ఈ మాస్టర్ మైండ్ గేమ్తో భైరవ్ సామ్రాజ్యం పేక మేడలా కూలిపోయింది. ఇటు బంగ్లాలో టీవీలో వస్తున్న లైవ్ టెలికాస్ట్ చూస్తున్న భైరవ్ అతని కళ్ళ ముందే అతని పరువు, ఆస్తి, సామ్రాజ్యం అన్నీ బూడిద కావడం చూస్తుంటే చేతిలో ఉన్న విస్కీ గ్లాస్ను టీవీ మీదకు విసిరికొట్టాడు. టీవీ పగిలిపోయింది. భైరవ్లోని మృగం ఇప్పుడు ఒక గాయపడిన సింహంలా మారింది. తన ఓటమిని అతను అంగీకరించలేకపోతున్నాడు. వెన్నెల తనకంటే తెలివైనదని అతను గ్రహించాడు. కానీ చనిపోయే ముందు ఆమెను తనతో పాటు తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నాడు. తన డ్రాయర్ తెరిచి ఒక పెద్ద లైసెన్స్ గన్ బయటకు తీశాడు. బుల్లెట్లు లోడ్ చేశాడు. అతని కళ్ళల్లో ఇప్పుడు కేవలం రక్తం మాత్రమే కనిపిస్తుంది. యు విన్ వెనెల, బట్ ద గేమ్ ఈజ్ నాట్ ఓవర్ ఎట్. నేను జైలుకు వెళ్ళను. నిన్ను, ఆ ఎస్పీని, ఆ జర్నలిస్ట్ గాడిని అందరినీ నాతో పాటే నరకానికి తీసుకువెళ్తాను అంటూ గన్ పట్టుకొని కాలి నొప్పితో కుంటుకుంటూ తన జీప్ వైపు నడిచాడు. చట్టం, మీడియా అన్నీ ఇప్పుడు వెన్నెలకు తోడుగా ఉన్నాయి. కానీ వాళ్ళందరిని దాటుకొని రాబోతున్న ఆ ఆఖరి మృత్యుదేవతను వెన్నెల ఎలా ఎదుర్కోబోతుంది? ఎస్పీ ఆఫీస్ మీద దాడి చేయడానికి భైరవ్ తెగబడ్డాడా? ఆ ఆఖరి యుద్ధంలో రక్తం ఎవరిది చిందించబోతుంది? కథ ఇంకా ఉంది. అదే నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.